హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? రోజు మా బాబు బర్త్డే అనమాట. నైట్ 12 o'clockకి కేక్ కటింగ్ చేపించాము. నా నుంచి వాడికి కొద్దిగా బాగాలేదండి. కొద్దిగా నాకు నీరసంగా ఉంది, గొంతుకు కూడా కొద్దిగా నొప్పిగా ఉందని చెప్పినప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించాము. ఇప్పుడు విజ్జుకి నైట్ వాడి బర్త్డే అప్పుడు నైట్ కేక్ కటింగ్ చేపిస్తాము. సాయంత్రం నుండి వాడి బాడీ కొద్దిగా వేడిగా ఉంది, టాబ్లెట్ వేసాను. డాడీ వాడి కోసమని కేక్ తెచ్చి పెట్టాడు ఫ్రిడ్జ్లో. పిల్లలకి అదే కదండి సంతోషంగా ఉండేది. ఫేస్ మొత్తం డల్గా అయిపోయిందండి. జబర్దస్త్గా వాడు అక్కడ కూర్చున్నాడు. ఈ సంవత్సరం కూడా వాడి బర్త్డే ముందు వెనకగానే వాడికి ఫీవర్ వస్తూనే ఉంటుందండి. పిల్లలకి కేక్ కటింగ్ అంటే ఇష్టం కదా. అమ్మ కేక్ కట్ చేద్దుగాని లేగు బట్టలు వేసుకోనగానే వాడు లేచి వెంటనే ఆ బట్టలు వేసుకొని రెడీ అయి కూర్చున్నాడు. నాకు చిన్నప్పుడు కేక్ కటింగ్లు అనేవి లేవు చిన్నపిల్లప్పుడు. ఇప్పుడు జనరేషన్ బట్టి చిన్నపిల్లల అందరూ ఇప్పుడు కేక్ కటింగ్ చేసుకుని బర్త్డేలు యానివర్సరీలు చేసుకుంటున్నారు కదా. ఇష్టమైన కేక్ కూడా తీసుకుని వచ్చామండి. ఇటు ప్రేయర్ పెట్టుకోవాలనుకుంటున్నామండి. బర్త్డే కదా, వాడి కోసం ప్రేయర్ పెట్టుకుంటున్నాము. మీ యొక్క బ్లెస్సింగ్స్ మా విజ్జుకి ఇవ్వండి. బర్త్డే నుండి మళ్ళీ బర్త్డే వరకు వాడు మంచిగా ఆరోగ్యంగా ఉండాలని, దేవుని కృప వాడికి ఎప్పుడు తోడుగా ఉండాలని బ్లెస్ చేయండి. అలాగే మా హస్బెండ్ కూడా, తనకు కూడా బాగాలేదండి, ఫీవర్గా ఉంది. చాలా డల్ అయిపోయాడండి నిన్న. చాలా వీక్నెస్గా ఉందని బాడీ. అందుకనే తను రెడీ అవ్వలేదు. అప్పుడు దాకా పడుకునే ఉన్నాడు వీక్నెస్గా ఉందని. కటింగ్ అప్పుడు లేచి నా కేక్ కట్ చేస్తానంగా వచ్చి తినిపించి మాతో పాటు కూర్చున్నాడు. క్యాట్ కేక్ తెచ్చాడు, చాలా బాగుంది అది. 12 కట్ చేస్తున్నాం కదా. రేపు మార్నింగ్ మరి వాడు స్కూల్కి వెళ్తాడో లేదో చూడాలి. విజ్జు కోసం మీరందరూ ప్రేయర్ చేయండి, వాడికి మంచి ఆరోగ్యంగా ఉండాలని. ఇదేనండి నైట్ కేక్ కటింగ్. కొద్దిగా అలా చేసుకున్నాం మేము ముగ్గురమే కాబట్టి. పోయిన సంవత్సరం అయితే మా అమ్మ వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి ఎవరు రాలేరు కదండి. ఓకేనండి, బాయ్.